ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ప్రధానంగా ఉత్తర నియోజకవర్గం ముందు నుంచి కూడా వైసీపీ గెలుస్తుంది అనేది అన్ని సర్వేల్లో చెప్తా ఉంది. ఎలా ఉండబోతుంది విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులుగా ఏం చెప్తారు? విశాఖ నార్త్ ఎవరు గెలుస్తారంటారు ఈసారి? ఈసారి వార్ వన్ సైడ్ ఉండబోతుందండి. 2019లో తృటిలో తప్పింది, స్వల్ప ఓట్లతో ఆయన ఓడిపోవడం, 1600 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటనలు కానీ, అప్పుడు జరిగిన బూత్ మేనేజ్మెంట్లో కానీ జరిగిన అక్రమాలు కూడా ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. ఓకే, అయిపోయింది దానికోసం మనం మాట్లాడే వల్ల ఉపయోగం లేదు. బట్ ఈరోజు ఎలక్షన్ ఏదైతే ఉందో వార్ వన్ సైడ్ ఉండబోతుంది. సార్ చాలామంది కేకే రాజుకి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు సార్? ఎందుకు ఓటేయాలంటారు ఆయనకి? కేకే రాజు అనే వ్యక్తి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. రెండోది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఏదైతే సమానత్వంతో వెళ్తున్నారో అదే పందాలు వెళ్తున్న వ్యక్తి. మీరు చూసినట్టయితే అభివృద్ధి, సంక్షేమం, పార్టీలో వ్యక్తులతో ఎదుగుదల, వీటన్నిటిని చూసినట్టయితే పార్టీకి సంబంధించి మాకు ఉత్తర నియోజకవర్గం 17 సీట్లకు సంబంధించి అన్ని కులాల వారికి కూడా సమన్వయపరుస్తూ అందరికీ కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో 15 మంది గెలిచాం. 15 మంది గెలిచామంటే అర్థం ఏంటి? ఎంతో కొంత కేకే రాజు గారి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మాకు అందరూ కూడా పార్టీతో పాటు కేకే రాజు క్రెడిబిలిటీతో పాటు వ్యక్తిగతంగా మాకు ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి అంశాలతో కూడుకున్నాం కాబట్టి గెలవడం జరిగింది. రెండోది, ఒక దళితుడిగా ఉన్నటువంటి నేను ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి 46వ వార్డు నుంచి గెలిచిన వ్యక్తిని. నన్ను డిప్యూటీ మేయర్ చేయాలనే ఆలోచన వచ్చిందే మొదటి కేకే రాజు గారికి. దాని అయినా పార్టీ మీద పెద్ద మనిషిని తీసుకెళ్ళి ఇప్పుడు దాకా విశాఖపట్నం చరిత్రలోనే ఎవరికి డిప్యూటీ మేయర్ అనే పదవి కానీ మేయర్ పదవి కానీ ఎస్సీ కమ్యూనిటీ ఇవ్వలేదు. ఇక్కడ నుంచి సతీష్ అనే వ్యక్తి మంచి వ్యక్తి చేసిన పైకి తీసుకెళ్ళి ఆర్థికంగా కానీ, అంటే ఆర్థికంగా కమ్యూనిటీ చూస్తే ఆర్థికంగా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అలాంటి వ్యక్తిని నన్ను తీసుకెళ్ళి ఆయన రికమెండేషన్తో డిప్యూటీ మేయర్ చేశారు. ఒకటి ఇది రాజకీయంగా అనుకుందాం. అంటే కులాలకి ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు. అదే అని చెప్తున్నాను, అదే అన్నాను. కులాలకి ఆయన ఇచ్చేట ఇంపార్టెన్స్, రాజకీయంగా ఆయన ఇచ్చేట ఇంపార్టెన్స్, రాజకీయంగా అన్ని కులాల వారిని సమానంగా పెంచాలి. రాజకీయంగా పెరిగితే సమాజం, సొసైటీలు పెద్ద వ్యక్తులు అవుతారు, సమాజంలో పెద్ద వ్యక్తులు ఆర్థికంగా బలపడతారు. ఇవన్నిటిని బలపరుచుకుని చేసిన వ్యక్తి ఆయన. రెండోది, రాజు కన్నా కేకే రాజు ఎదురు బెస్ట్ అంటారు. ఎందుకు ఆయన కాదని నేను ఓటేయాలి? ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే చేశారు. అక్కడ సెంటర్లో బీజేపీ గవర్నమెంట్, ఎక్కడైనా బీజేపీ యొక్క ఎమ్మెల్యేగా ఉన్నారు. మనకి ఉత్తర నియోజకవర్గం సంబంధించి మన ధర్మానగర్ కానీ, గాంధీనగర్ కానీ, మరిపాలెంలో ఇప్పటిదాకా రైల్వే ఇష్యూస్ చాలా ఉన్నాయి. అక్కడ సెంటర్లో ఉన్న రైల్వే అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ చూసేటటువంటి కాన్సెప్ట్. ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ. అవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ చేయలేకపోయాడు? 5 సంవత్సరాల కాలంలో అక్కడ సెంట్రల్లో కానీ ఇక్కడ స్టేట్లో అయిన ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు ఆ పనులు చేయలేకపోయాను? మొదటిది. రెండోది, అభివృద్ధి ఏం చేశాడు? అభివృద్ధి ఏ విధంగా చేశాడు? ఇప్పుడు ఆయన చెప్పుకోగలుగుతున్నాడా? ఎక్కడికైనా వెళ్ళి ఏదో మందు కోసం మాట్లాడతాడు, లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడతాడు తప్పి, ఇదమ్మా నేను ఈ ప్రాంతానికి ఈ అభివృద్ధి నేను చేశాను 5 సంవత్సరాలు, నేను ఆ రోజు మీకు చేశాను, నాకు ఓటేని అడుక్కోగలుగుతున్నాడా? ఆ స్థాయి దానికి. కానీ కేకే రాజు గారు ఈరోజు ప్రతి ప్రాంతానికి వెళ్ళి చూపిస్తున్నారు, ఇదిగో ఈరోజు ఈ రోడ్డు చేయించాను, ఈ కాలువ జరిగింది, నేను మంచి చేశాను చేసి. ఈరోజు చూస్తే ఉత్తర నియోజకవర్గంలో సుమారు 438 కోట్ల అభివృద్ధి పనులు జీవీఎం శాఖలతో చేయడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 350 కోట్ల పనులు కంప్లీట్ అయినాయి. ఇంకా 100 కోట్ల పనులు ఎలక్షన్స్ రావడం వల్ల నత్తనాలు నడుస్తున్నాయి. అంటే 430 కోట్ల పనులు చేయడం జరిగింది. అది కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో పోర్టు యాజమాన్యంతో మాట్లాడించి మా పెద్దలు వైభవరెడ్డి గారి సొల్యూషన్లో వాళ్ళ తాలూకు డైరెక్షన్లో 33 కోట్లు తీసుకొచ్చి వెనకున్నటువంటి రోడ్డు అంటే వెంకోజిపాలెం నుంచి మ్యారేట్ రోడ్డు వేయించడం జరుగుతుంది. అంటే ఇదంతా అభివృద్ధే కదా. సంక్షేమం అనేది గవర్నమెంట్ ద్వారా, డీబీటీ ద్వారా డైరెక్ట్గా ప్రతి బెనిఫిట్స్కి వెళ్తుంది. దాంతోపాటు అభివృద్ధి చేశాం. సో కేకే ఈజ్ హ్యావింగ్ ఆల్ ద రైట్స్ టు ఆస్క్ ద ఓట్ ఫర్ ద ఎవ్రీ ఇండివిజువల్. ఆయనకి అధికారం ఉంది. అంటే ఆయన వెళ్ళి అడగగలరు. ఎందుకంటే నేను చేసి చెప్పగలను, డోర్ చూపించగలను, నీ ఇంట్లో సంక్షేమం చూపించగలను, నీకు ఏదైనా ఇబ్బంది వచ్చి నువ్వు నా ఆఫీస్కి వస్తే పని చేసి పెట్టాను, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అడగడానికి అర్హుడు. అదే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. ఈ రోజు వరకు నేను పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు, నాకు ఇప్పుడు 44 సంవత్సరాలు, ఎప్పటి వరకు కూడా ఉత్తర నియోజకవర్గం ఎటువంటి కూడా ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఈరోజు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి సహకారాలతో, పెద్దల సహకారాలతో ఉత్తర నియోజకవర్గం ఇనార్బిట్ మాల్ వచ్చింది. సౌత్ ఇండియాలోనే, సౌత్ ఏషియాలోనే ఏషియన్ బిగ్గెస్ట్ అని అంటారు. మరి సౌత్లోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అది. అంత పెద్ద షాపింగ్ మాల్ ఇన్వెస్ట్మెంట్ సుమారు వాళ్ళ పోర్ట్ ల్యాండ్ను వాళ్ళు లీజ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల ఆల్మోస్ట్ 16,000 నుంచి 20,000 మందికి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం. అది కాకుండా ఇక్కడ అందులోనే
ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్స్ కంపెనీస్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ టవర్స్ కడుతున్నారు. దీనివల్ల ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తాయి, స్థానికంగా ఉన్నటువంటి అసెట్స్ వాల్యూ పెరుగుతాయి. స్థానికంగా మన ఏరియాలో చూస్తే సమస్య వస్తే 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఎక్కువ ఐడియా. ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఎక్కడికో 15,000కి 20,000కి ఏదో ఊరికి వెళ్ళి పనిచేసే బదులు స్థానికంగా మన ఇంట్లో మనం ఉంటూ పనిచేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చిన పరిస్థితి. అది కాకుండా ఏఎంసీ మాల్ అవుట్ వస్తుంది, అందులో కూడా ఒక 5,000 నుంచి 10,000 వరకు ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి. ఇలా ప్రతి చోట కూడా ఆయన అడగడానికి అర్హుడు, అరగగలరు కూడా వెళ్ళి, అది కూడా గుర్తించుకోవాలి. అది